సార్ మన స్టేషన్ ముందే నో పార్కింగ్లో బండి పెట్టాడు సార్. రికార్డు అడిగితే లేదన్నాడు. హెల్మెట్ కూడా పెట్టుకోలేదు సార్. ఏం బుర్రలరా, ఒకటి తేనె పుట్ట, ఒకటి కాకి గూడు. మీసాలు, ఈ జుట్లుకి హెల్మెట్లు ఎలా పడతాయి? ఎవడు నో పార్కింగ్ లో బండి పెడతాడు, ఎవడు రాంగ్ రూట్ లో పెడతాడు, వాళ్ళని ఆపి డబ్బులు నొక్కేద్దామని పోలీస్ బుద్ధి చూపిస్తున్నావే. వీళ్ళ దగ్గర ఓ 500 తీసుకుని పంపించేయి. పొండ్రా. నవ్వు చూడు సార్. ఆయన బండిని హెల్మెట్ ని గుర్తుపట్టాడు సార్. అలాగా? అవును సార్. వెళ్ళి లోనకు తీసుకురా, వీళ్ళని చూస్తాడు. సార్ రండి. కృష్ణ, రఫీక్, మీరు ఇక్కడేం చేస్తున్నారా? సార్ వీళ్ళేం తప్పు చేశారు సార్? ఏమంటున్నాడయ్యా ఈయన? నన్ను అడుగుతున్నాడు. మీ తల మీద కొట్టి నగలు లాక్కెళ్ళింది వీళ్ళే కదా సార్? వీళ్ళు వాళ్ళు కాదు, వీళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళు. వీళ్ళు అలాంటి పనులేం చేయరు సార్. నువ్వే అన్నావుగా బైక్ హెల్మెట్ గుర్తించాడని. అవును సార్. సార్ బైకును గుర్తుపట్టింది నేనే సార్, కానీ వాళ్ళు వీళ్ళు కాదు సార్. ఏవయ్యా, రైల్వే స్టేషన్ లో దొంగతనం చేసింది వీళ్ళేనని ఒప్పుకున్నారుగా? అవును సార్. సార్ దొంగతనం కాదు సార్, ఓ చిన్న అడ్జస్ట్మెంట్ సార్. సార్ రైల్వే స్టేషన్ లో బండి ఎందుకు తీసామో మీకు చెప్పాను కదా సార్. నువ్వు చెప్పేది ఏదే నమ్మలేవరా సార్? ఏది ఏమైనా గానీ మీరు చెప్పినట్లు వీళ్ళు గనక ఆ పని చేసుంటే అది తప్పే సార్, నేను ఒప్పుకుంటున్నా. కానీ నన్ను కొట్టింది, నగలు తీసుకువెళ్ళింది వీళ్ళు కాదు సార్. అందుకని వీళ్ళని అనుమానించడం న్యాయం కాదు సార్. అంటే నేను అనుమానించేది తప్పు, ఈ కేసును పరిష్కరించడం నా వల్ల కాక అనవసరంగా వీళ్ళ మీద బనాయించానంటున్నావు సార్. నా ఉద్దేశం అది కాదు సార్. అనుమానంతో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిస్తే వీళ్ళ భవిష్యత్తు ఏం కావాలి సార్? అమాయకులు సార్. మీరు కాస్త మనసు పెడితే. నేనేం చేయగలను చెప్పండి? మాయమైపోయిన బండి ఉంది కదా డుట్టు, అది కనిపించట్లేదని 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఓ కేసు ఫైల్ అయింది. ఆ తర్వాత మీ తల మీద దెబ్బలు కాకుండా ఇంకో 2 కేసులు మా స్టేషన్ లో ఫైల్ అయ్యాయి. సరే, మీకు తెలిసిన వాళ్ళు అంటున్నారు కాబట్టి మీరు మీ కేసుని వాపసు తీసుకోవచ్చు. కానీ మిగతా పిటిషనర్లు వాళ్ళు పోగొట్టుకున్న వస్తువుల గురించే కదా ఎదురు చూస్తారు. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు దొంగల మొహాన్ని చూడలేదు. కానీ ఎవిడెన్స్ ని బట్టి వాళ్ళు వీళ్ళేనని చేయి చూపిస్తే నేనేం చేయగలను? ఒకటి చేయొచ్చు, నేరస్తుల్ని కనిపెట్టాలి. నేరస్తుల్ని కనిపెట్టాలంటే ముందు బైక్ ని తీసుకెళ్లి రైల్వే స్టేషన్ లో వదిలింది ఎవరో కనిపెట్టాలి. ఆ తర్వాత సార్ ఆ బైక్ ని రైల్వే స్టేషన్ లో పార్కింగ్ చేసి వెళ్ళినాయన్ని నేను గుర్తుపట్టగలను సార్. ఎవర్రా అతను? ఎలా ఉంటాడు? వాడి పేరేంటి? అవన్నీ నాకు తెలియదు సార్, కానీ చూస్తే నేను గుర్తుపట్టగలను. ఏమంటున్నాడు? నీకు గుర్తుందా ఆ రోజు నన్ను అప్పడడానికి వచ్చావు? సార్ని చూసి మాట్లాడు. 2 రోజుల ముందు 2 కుర్రాళ్ళు సార్ స్టేషన్ దగ్గరకు వచ్చి బండి పార్క్ చేసి వెళ్లారు. నేను టోకెన్ డబ్బులు అడిగితే 100 రూపాయలు ఇచ్చి చిల్లర కూడా తీసుకోకుండా కంగారుగా పారిపోయారు సార్. సార్ ఇప్పుడైనా మీరు కాస్త హెల్ప్ చేస్తారా? నేనేం చేయగలను? కుర్రాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళ పేర్లేంటో తెలియదు, వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిందంటే ఇప్పుడే లేపేస్తా. ఇప్పుడే. కావాలంటే నేను ఒకటి చేస్తాను. మిగతా పిటిషనర్స్ లేనందువల్ల మీ జామీన్లో వీళ్ళని వదిలేస్తాను. కానీ డైలీ స్టేషన్కి వచ్చి సంతకాలు పెట్టాలి. ఏంట్రా, ఎప్పుడు హాజరవ్వాలని చెప్తానో అప్పుడు హాజరవ్వాలి. సరే సార్. వీళ్ళు రాలేదంటే ఇతన్ని లోపలేసి మోకాళ్ళు ఇరగ్గొట్టండి. అలాగే సార్. ఫార్మాలిటీస్ రాయించి తీసుకొని పంపించేయి. పొండేయ్యా, పొండే. థ్యాంక్ యూ సార్. ఆ కుర్రాళ్ళ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వెంటనే నాకు తెలియజేయాలి. అర్థమైందా? ఓ పో.